పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన తల్లి ఉంది. ఆ తల్లి లేయమ్మ, యాకోబు యొక్క మొదటి భార్య. యాకోబు లేయమ్మను వివాహం చేసుకున్నాడు, కానీ భార్యకు ప్రేమ పంచల. కారణం ఏంటంటే యాకోబు మనసు రాహేలు మీద ఉంది. బైబిల్లో రాయబడిన మాట, లేయమ్మ అంటది, యెహోవా నేను ద్వేషించబడుట చూసెను, యెహోవా నా శ్రమ చూసెను, నేను ద్వేషించబడటం యెహోవా చూశాడు అని అంటది. దైవజనమ, లోకంలో ఏ స్త్రీ అయినా వివాహమైన తర్వాత అత్త ద్వేషించింది అనుకో పెద్ద బాధపడదు, మరుదులు బావులు ద్వేషించారనుకో పెద్ద బాధపడదు, ఆడపొడుసులు ఎడపొడుసులు ఉంటారు చూసారా, వాళ్ళు ద్వేషించారనుకో పెద్ద బాధపడదు. ఏ భార్య అయినా భర్త ప్రేమ దొరక్కపోతే భూమి మీద బ్రతకలేదు. ఆ ఇంటిని నమ్మి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం భర్తే. జీవితాంతం నన్ను గుండెల మీద పెట్టుకుంటాడు, జీవితాంతం నన్ను మోస్తాడు, జీవితాంతం నాతో కలిసి బ్రతుకుతాడని ఏ స్త్రీ అయినా భర్తను బట్టే ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అత్త ద్వేషించింది అనుకో, లోపల బాధపడినా, మనసులో బాధపడినా, లోపల ఉండే ఆలోచన ఏంటో తెలుసా, ఎంతకాలం ఉంటుంది ఈ ముసలత్త, నా కుటుంబం అయిపోద్ది, ఇక నాకేం బాధ. అత్త ద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది, కానీ భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, లేయమ్మ సాక్షాత్తు భర్త ద్వేషాన్ని తట్టుకొని 5 పిల్లలకి అందప్పటికీ 5 పిల్లల్ని. ఆ తల్లి ఓర్పును దేవుడు నిరర్ధకం చేయలా. మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. లేయమ్మతో యాకోబు జీవితాంతం కాపురం చేశాడు. జీవితాంతం కాపురం చేయటమే కాదు, లేయమ్మ ఓర్పును చూసి లేయమ్మలో నుంచి దేవుడు పుట్టించాడు, లేవీయులను పుట్టించాడు. ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే సమూయేలు, ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే జకర్యా, ఆ వంశంలో నుండి వచ్చిన వాడే బాప్తిస్మం ఇచ్చు యాజకులు పుట్టుకొచ్చారు లేయమ్మలో నుంచి. అంతేనా? అదే లేయమ్మలో నుండి యోధా గోత్రికులు, ఆ యోధా గోత్రంలో నుండి మహారాజు అయిన దావీదు, రాజు అయిన సొలొమోను, హిజ్కియా, ఉజ్జియా, యోషియా, అదే వంశంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. తల్లి, నా వైపు చూడు, నువ్వు అనుభవించే బాధని నేను తక్కువ చేయను, మూర్ఖుడే, కానీ ఒక తండ్రిగా చెప్తున్నా, ఓర్చుకో. మూర్ఖుడే, శాడిస్టోడే, యాకోబు ద్వేషించినట్లుగా నీ భర్త నిన్ను అంతకంటే ఎక్కువ ద్వేషించవచ్చు. ఓర్చుకో. ఓర్పు ద్వారా ఒక అందమైన కుటుంబ వ్యవస్థ భవిష్యత్తులో బహుమానంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.